2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయిపోయాయి అని చెప్పొచ్చు. ల్యాండ్ రిలేటెడ్గా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, లేదు అంటే ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఎవరైనా కూడా నకిలీగా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం, దాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళ సంతకాలు పెట్టించుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలా ఎవరైనా చేసినప్పుడు వ్యక్తి ఎవరైతే ఉన్నారో పర్సనల్గా మోసపోయారో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకునే రైట్ ఉంటుందంటారు? దాంతోపాటు ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అయ్యి ఈ ప్రాసెస్ని ఏ విధంగా చేస్తే తన డాక్యుమెంట్స్ మళ్ళీ తను తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుందంటారు? చాలా ఇటీవల కాలంలో సిరిగారు మనం ఆలోచించినట్లయితే చాలా సందర్భాల్లో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అనేవి కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆస్తుల యొక్క విలువలు బాగా పెరిగిన తర్వాత, ఆస్తుల యొక్క డిమాండ్ బాగా పెరిగిన తర్వాత మనుషుల యొక్క బంధాలు కూడా తగ్గిపోయి ఎటువంటి మోసానికైనా తెగబడిపోతున్నారు. దీనికోసం ఎవరో బయట వ్యక్తులే అవసరం లేదు, సొంత రక్త సంబంధీకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇటువంటి వారే దీనికి సంబంధించి మనవలు మనరాలు కూడా ఆస్తి విషయంలో ఫోర్జరీలు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ సంతకాలతోటి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం, దొంగ జీపీఎల్ క్రియేట్ చేయడం, దొంగ విల్లు డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం, సంతకాలని యాస్టిస్గా ఫోర్జరీలు చేసేసుకొని ఆ డాక్యుమెంట్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసి ఆస్తి యొక్క ప్రాపర్టీ రైట్స్ అంటే ఆస్తి యొక్క మేనేజ్మెంట్ రైట్స్ అంటే ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ అనేవి తమ పేరు మీదుగా బదలాయింపు చేసుకొని మాదే ఒరిజినల్ డాక్యుమెంట్ అని చెప్పి, అంటే బలవంతుడిదే రాజ్యం, బలహీనుడిది మాత్రం ఇటువంటిది కాదని చెప్పి ఎవరికి కాస్త అంగబలం అర్ధబలం ఉంటుందో బలహీనుల మీద ఎక్కిపోయి, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చూసినట్లయితే ఒక అన్నయ్య ఏం చేస్తాడంటే పూర్తిగా ప్రాపర్టీస్ అన్ని తన పేరు మీద రాసేసుకొని నీకు ఎప్పుడో పెళ్లి చేసి పంపించేస్తావని చెప్పి మాట్లాడితే, ఇంకా గట్టిగా మాట్లాడితే నా పేరు మీదుగా డాక్యుమెంట్ ఉంటుంది, నీ దిక్కున్నోడికి చెప్పుకొని ఇది నీ ఏం చేసుకో అని చెప్పినటువంటి కుటుంబ సంబంధాలు, మానవీయ కోణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఫోర్జరీ సంతకాలు, జీపీఎల్ చేసేసుకోవడం, విలిడిట్స్ చేసుకోవడం, పూర్తిగా డాక్యుమెంట్స్ అన్ని ఫార్జరీ చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి చేసేసుకొని ప్రాపర్టీ మాకు వచ్చేసిందని చెప్పి విరవీగుతున్నటువంటి చాలా మందికి ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్గా మనకి గవర్నమెంట్లో కూడా ఆ విషయాలు తెలుసుకోవాలి. ఇట్స్ అవేర్నెస్గా మనం చాలా వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి సంబంధమైన విషయాలు ఎలా చేసుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా 3 రకాలుగా చేస్తారు. ఒకటి జీపీఏ అని, జీపీ ఇవ్వడం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక ప్రాపర్టీని నేనేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాపర్టీ ఉంది, నేను కాస్త వయోవృద్ధుని కావచ్చు, ఏజ్డ్ కావచ్చు, లేకపోతే నేను అబ్రాడ్లో ఉండొచ్చు, ఇతరత్ర ఏం చేసినప్పుడు నేనేం చేస్తాను, అమ్మాయి సిరిగారి డాక్యుమెంట్ మీరు తీసుకోండి, నా యొక్క పవర్ ఆఫ్ అటార్నీ, నా యొక్క ప్రాపర్టీ రైట్స్ మీకు ఇస్తున్నాను, దీనికి సంబంధించిన లావాదేవీలు మీరు చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు కేవలం పవర్ ఆఫ్ అటార్నీ మాత్రం ఇస్తున్నాను. అంటే ప్రాపర్టీ మాత్రం నాది, నేను కేవలం నా తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ నేను కొన్ని రైట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒక 10 year టైం వరకు, ఓ 2 years 3 years దానికి సంబంధించి నేను మీకు ఇస్తే, ఈ జీపీఏ తీసుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అసలు వ్యక్తికి నా పూర్తిగా ప్రాపర్టీ రైట్స్ మాకు వచ్చేసాయి అని చెప్పి ఆ జీపీఏ అంటే ఏజీపీఏ చేసుకుంటారు. ఏజీపీ అంటారు ఇప్పుడు జీపీఏ పోయింది, ఏజీపీ అంటారు, అగ్రిమెంట్ ఆఫ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. అంటే టోటల్గా తీసుకొని ఇక మాదే ప్రాపర్టీ అని చెప్పి వీరేం చేస్తారు, అందులో ఉన్నటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేసేసి ఆ డాక్యుమెంట్ మాదే అని చెప్పేసి ఇక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని అసలు వ్యక్తికి పక్కన పెట్టిస్తున్నటువంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. అది సొంత రక్త సంబంధికులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఏజీపీఎల ద్వారా కొన్ని రకాల మోసాలు జరుగుతుంటాయి. మరికొన్ని మోసాలు విల్లుడు అంటే తండ్రి చనిపోతున్నాడు, తండ్రి తన మరణాంతరం రాసుకున్న విల్లు ఏదైతే ఉందో ఆ విల్లుని యాస్టిస్గా సంతకాల్లో ఫోర్జరీలు చేసి దాని మీద పేర్లు మార్చేసి అక్కడ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించేసి అక్కడ కరెక్షన్ చేసేసి, ఎందుకంటే ఆ పెద్ద ఏం చేశారంటే డాక్యుమెంట్ సరే బాగా పెద్ద కొడుకే కదా ఉన్నాడని చెప్పేసి పెద్ద కొడుకు చిన్న కూతురికి సమాన భాగాలకు ఇస్తూ తను ఏదైతే విలునామా రాస్తారో అతను ఏం చేస్తాడు, ఆ విలునామా సరే తండ్రిని తన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ విలునామా తెలిసిన వ్యక్తి అని చెప్పి కొడుకుకి నమ్మబలికి ఆ కొడుకు దగ్గర డాక్యుమెంట్ కొడుకు ఏం చేస్తున్నాడు, ఆ విలు డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ రీరైట్ చేసేసి రీకరెక్షన్ చేసి మొత్తం ప్రాపర్టీ మొత్తం నాదే, చిన్న కూతురికి లేదు, చిన్న అబ్బాయికి లేదు, మొత్తం ప్రాపర్టీ నాన్నగారు నాకే రాశారని చెప్పి ఒక ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు విలు డాక్యుమెంట్స్ ద్వారా. ఇట్లా కాకుండా కొన్ని చోట్ల సంతకాలు, సేల్ డీడ్స్ ఎవరో ఉంటాయి, ఆ సంతకాలు ఒరిజినల్ పర్సన్ ఎవరో ఉంటారో ఆ ఒరిజినల్ పర్సన్ సంతకాలన్నీ మార్చేసుకుంటూ అవి వచ్చేసి అసలు ఇక ఒరిజినల్ యజమాని ఎవరో, ఒరిజినల్ పర్సన్ ఎవరో కూడా తెలియకుండా దాన్ని ఫోర్జరీ సంతకాలు చేసి డబుల్ రిజిస్ట్రేషన్ అంటే 1 2 3 4 సార్లు రిజిస్ట్రేషన్ చేసి అసలు యజమాని ఎవరో తెలియకుండా జరిగిపోతుంటాయి. ఈ రకంగా ఈ నకిలీ డాక్యుమెంట్స్ అన్నవి అనేక రకాల మార్గాలుగా జరిగిపోతుంటాయి. ఇటువంటి సంబంధాల్లో అసలు బాధ్యతలు ఉంటారు. అయ్యో ఈ ప్రాపర్టీ నాది కదా, ఎప్పుడో వర్క్ చేసి అబ్రాడ్ కట్టి వెళ్ళిపోయి ఉంటారు, తర్వాత చూసుకునేసరికి మా ప్రాపర్టీ అన్నట్టుగా ఉంటుంది, తీరా ఎప్పుడో సన్నగా వచ్చి ప్రాపర్టీని చూసుకునేసరికి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ మనం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈసీ చెక్ చేసుకున్నప్పుడు ఈసీలో వారి పేరు కాకుండా ఎవరో కొత్త పేరు కనిపిస్తుంది. అరే ఈ పర్సన్ ఎట్లా వచ్చాడు,
ఇట్లాంటి లావాదేవీలు చేశాడు, నేను ఆయనకి ఎప్పుడో ప్రాపర్టీ అమ్మలేదు కదా, నేను ఈ ప్రాపర్టీ ఆయనకి ఎటువంటి పవర్ ఆఫ్ జీపీ ఇవ్వలేదు కదా, ఎటువంటి ఇవ్వకుండా నేను ప్రాపర్టీ అతను నా దగ్గర కొనుక్కున్నట్టుగా అతను దాన్ని పూర్తిగా హక్కుదారుడు అయిపోయినట్టుగా డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొన్ని డాక్యుమెంట్స్ మనం కనిపిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో బాధితులు లబోదిబోమని బాధలు భయపడకుండా ఎట్లా చేయాలని నేను ఒక రెమెడీ చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇటువంటి సంబంధించి గుర్తించిన మరుత్రక్షణం ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ ఫోర్జరీ చేశారు, ఇది మా నాన్నగారి సంతకాన్ని ఫోర్జరీ చేశారు, లేకపోతే నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, లేకపోతే విలుడెక్యూ డాక్యుమెంట్లో జరిగింది చెప్పి ఒక రిటర్న్ స్టేట్మెంట్ థరోగా రాసి ఈ డాక్యుమెంట్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నెంబర్ 2 ఏంటంటే, ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రికవరీ సూట్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ సూట్ అని చెప్పి మనం కోర్టులో ఒక సూట్ ఫైల్ చేయాలి. ఆ సూట్లో ఏముంటుందంటే, ఇట్లా ఫోర్జరీ జరిగింది కాబట్టి దీని ఏదైతే ఆ డాక్యుమెంట్ని మీరు ఫోరెన్సిక్ విభాగానికి కాస్త సజెస్ట్ చేయమని చెప్పి కోర్టు నుంచి మనం ఒక అనుమతి పత్రాన్ని పొందాల్సి వస్తుంది. అంటే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు కూడా తీసుకొస్తారు, ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు వస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్ మీద అనుకున్న సందర్భంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మనం అడిగినప్పుడు కోర్టు ఇమీడియట్గా ఏం చేస్తుంటే ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఒరిజినలా కాదా చెక్ చేయడానికి అని చెప్పి ఫోరెన్సిక్ విల్లింగ్ ఇస్తుంది అనమాట. ఇమీడియట్గా ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ విల్లింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా కరెక్షన్స్ కానీ, లేకపోతే ఓవర్ రైటింగ్ కానీ, లేకపోతే రీరైట్ కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి మనకి. అవన్నీ కూడా ఫోరెన్సిక్ ద్వారా రిపోర్ట్ మనకు వస్తే ఆ డాక్యుమెంట్ మరలా మనం కోర్టు సబ్మిషన్ చేసి ఏదైతే లావాదేవీ జరిగిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్ చేసి మన ఒరిజినల్ డాక్యుమెంట్ని వ్యాలిడ్ తీసుకోమని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించుకోవచ్చు. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ వచ్చిన కోర్టు ఆర్డర్ తీసుకుని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మనం ఇమీడియట్గా లెటర్ పెట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదైతే డాక్యుమెంట్ అక్కడ ఇన్వాలిడ్ అయిందో ఆ డాక్యుమెంట్ కాదు ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ చెప్పి మనం చెప్పినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ రీరైట్ చేసి రీకరెక్షన్ బేస్డ్ ఆన్ ద కోర్టు ఆర్డర్ ప్రకారంగా దీన్ని రీరైట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామో అదే సమయంలో మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కూడా మనం ఒక లెటర్ సబ్మిట్ చేయాలి. సో ఇన్స్ డాక్యుమెంట్ ఫార్జరీ ఉన్నట్టుగా గమనిస్తుంది, నేను యాక్చువల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ చెప్పి దీన్ని కాస్త ఈ యొక్క లావాదేవీలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా దీన్ని స్టాప్ చేయమని చెప్పి లావాదేవీలు నిలుపుదల చేయమని చెప్పి బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని కూడా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కానీ లేకపోతే డిఆర్ఓ ఆఫీస్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి కానీ మనం లెటర్ పెట్టినప్పుడు ఆ యొక్క లావాదేవీలు ఫర్దర్గా జరగబోయే లావాదేవీలు అన్ని కూడా ఆగే ప్రసక్తి ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్ విషయంలో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా వ్యాలిడ్. ఎందుకంటే మనుషుల కన్నా ఈరోజు డాక్యుమెంట్స్కే అంటే ఓరల్గా ఇచ్చిన కమిట్మెంట్ కన్నా రిటర్న్ కంప్లైంట్ ఏదైతే రిటర్న్గా ఉన్నటువంటి డాక్యుమెంట్కి చాలా వ్యాలిడ్ ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ పడితే అక్కడ పడవేసుకోవడం, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం, దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ కానీ తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వివాదాలు కానీ విమర్శలు కానీ ఏమైనా ఉంటాయి ఎవరో అపరిచితులతో మాట్లాడుకోవడం కూడా సరైనది కాదని నేను చెప్తాను. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. జరిగిపోయిన తర్వాత ఇలా జరగాలని చెప్పుకోవడం కన్నా జరగడానికి ముందే మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ అవిభాజ్య హిందూ కుటుంబాలు ఉంటాయి, అక్కడ హిందూ పార్టిషన్స్ చేసుకునే విషయాల్లో కూడా ఎవరికి ఎంతెంత భాగ పంపకాలు రావాలి అన్నటువంటి విషయం మీద కూడా ఒక సరైనటువంటి ఒక డ్రాఫ్టింగ్ చేసుకోవడం, దాన్ని ఎటువంటి ఫార్జరీ లేకుండా దాన్ని ప్రీప్లాన్గా చేసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఓల్డ్ డాక్యుమెంట్స్ ఏం చేస్తారంటే లామినేట్ చేసి పెడతారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లామినేట్ చేసుకుంటే కాగితాలు సైడ్ అంతా కూడా మనకి ఎక్కడ టీరింగ్ అయిపోకుండా చిరిగిపోకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి లామినేట్ చేస్తారు. మన వ్యూవర్స్కి చెప్పేది కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లామినేషన్స్ అనేది చెయ్యకండి. డాక్యుమెంట్స్ ఎంత ఓల్డ్ డాక్యుమెంట్ ఉన్నా వీలైనంత వరకు దాన్ని సపోర్టింగ్ పేపర్స్లో పెట్టి భద్రపరచడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా లామినేట్ చేయొద్దు. లామినేట్ చేసిన డాక్యుమెంట్స్ అని కోర్టులో మన ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవిడెన్స్గా ప్రూవ్ చేసేటప్పుడు ఆ లామినేటెడ్ డాక్యుమెంట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకోరు. ఎందుకంటే అది ఓపెన్ చేయమంటారు. ఆ ఓపెన్ చేసేటప్పుడు ఏవైతే ఆ ప్రింటెడ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దానికి త్వరగా దానికి అతుక్కుపోతాయి. కాబట్టి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లామినేటెడ్ డాక్యుమెంట్ నాట్ ఓన్లీ కోర్టు ఎక్కడ కూడా మన సర్టిఫికేట్స్ కావచ్చు, నేను చెప్తున్నాను మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా లామినేషన్స్ అనేది చేయించకండి. ఇది కూడా ఒక ప్రాబ్లంగా ఇది కూడా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుంది. సిరి గారు అంటే ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే నకిలీ డాక్యుమెంట్స్ వాళ్ళ ఆస్తిని స్వాధీనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఎలా గుర్తించాలి అనేది కూడా చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. సో అలా ఎవరైనా కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు, సలహాలు, సంప్రదింపులు కావాలంటే ఇమ్మీడియట్గా తక్షణమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తారు. అదే కాకుండా ఈ రిలేటెడ్గా మీకు ఏదైనా కోర్టులో వివాదాలు ఉంటే కూడా, అంటే డౌట్స్ ఏదైనా కోర్టులో న్యాయ పరిష్కారం కాకుండా పెండింగ్లు ఉంటే కూడా ఇమ్మీడియట్గా వాటికి కూడా మన లీగల్ టీం వాటికి అప్రోచ్ అవుతారు. మీకు కూడా ఒక దిశ ప్రయత్నం చేసే విషయం చేస్తారు. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.